ఢిల్లీలో ధర్మ యుద్ధం జరుగుతుందన్నారు సీఎం అతిషి. హస్తినలో సత్యానికి అసత్యానికి అభివృద్ధికి గుండాగిరికి మధ్య ఫైట్ నెలకొందన్నారు. ప్రజలు అభివృద్ధి సత్యం వైపు నిలుస్తారని నమ్మకం ఉందన్నారు. హస్తిన ప్రజలు బీజేపీ గుండాయిజాన్ని ఓడిస్తారన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశారు అతిషి. బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నప్పటికీ ఈసీ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. गुंडागर्दी की लड़ाई है और आज अभी मैंने कालका माई का आशीर्वाद लिया है और मुझे पूरा भरोसा है कि इस धर्म युद्ध में कालका माई का आशीर्वाद सच्चाई के साथ, सत्य के साथ, काम के साथ रहेगा और दिल्ली के लोग भी इस धर्म युद्ध में काम को, सच्चाई को, अच्छाई को अपना वोट जरूर देंगे। देखिए, ये बिल्कुल साफ है, इस चुनाव में गुंडागर्दी सिर्फ भारतीय जनता पार्टी ने नहीं की है। भारतीय जनता पार्टी और दिल्ली पुलिस की 60 गांठ में गुंडागर्दी हुई है। जहां पर भी भारतीय जनता पार्टी चुनाव आचार संहिता का उल्लंघन कर रही थी, पुलिस ने उनको पूरा सपोर्ट दिया, शह दी, उनको लोकेशन से भगाया। जगह जगह पर भारतीय जनता पार्टी के पदाधिकारियों के ठिकानों पर ఢిల్లీలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన ఆప్ మరోసారి గెలుస్తుందన్నారు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ప్రతి ఒక్కరూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలన్నారు. ఢిల్లీలోని జాంగ్పురా నియోజకవర్గంలో సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు మనీష్. ఢిల్లీని ఆప్ సర్కార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు. బీజేపీకి చేయడానికి ఏం పనిలేదన్నారు మనీష్. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం, చెత్త కుప్పలు పెద్ద సమస్యలన్నారు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. అధికారంలోకి వచ్చిన వారు యమునా నది క్లీన్ చేయటం ముఖ్యమన్నారు. ఓటేసే ముందు ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఎవరైతే తమ సమస్యలను పరిష్కరిస్తారో వారికే ఓటేయాలన్నారు. ఢిల్లీలోని రాజ్ నివాస్ మార్గ్లోని పోలింగ్ బూత్ లో భార్యతో కలిసి ఓటేశారు సక్సేనా. ప్రతి ఒక్కరూ ఓటేసి ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును వినియోగించుకోవాలన్నారు రుక్సేనా. आज दिल्ली में विधानसभा के चुनाव हो रहे हैं। मैंने पहले भी अपील की थी कि लोग बढ़ चढ़कर इसमें वोट करें। जो फर्स्ट टाइम वोटर्स हैं उनसे भी अपील की थी कि वो भी वोट करें। ये लोकतंत्र का पर्व है। आप 5 साल के लिए अपनी बागडोर किसी को सौंपते हैं, तो इसलिए हर नागरिक जो वोटर है उसको वोट करना जरूरी है। मैं समझता हूं कि दिल्ली की जनता बढ़ चढ़कर वोट करेगी और अपनी सरकार चुनेगी। ये इसलिए भी जरूरी है कि आपके वोट से ही निर्धारित होता है कि आप क्या चाहते हैं अपनी सिटी में, अपनी स्टेट में। आज का दिन ड्यूटी का दिन है, छुट्टी का दिन नहीं है। और मैं एक बार फिर दिल्ली की जनता से अपील करता हूं कि वो बढ़ चढ़कर वोट करें और इस पर्व में शामिल हों। देखिए, दिल्ली में बहुत सारी चीजें हैं जो जनता की निगाह में है। पोल्यूशन एक बहुत बड़ा मुद्दा है, कूड़े के पहाड़ बहुत बड़े मुद्दे हैं, यमुना की सफाई एक बहुत बड़ा मुद्दा है। इस तरीके की बहुत सारी ऐसी इश्यूज हैं जो जनता को मेरे ख्याल से ध्यान में रखना होगा। और शायद अभी जिस तरीके की वोटिंग हो रही है, मुझे यकीन है कि इन सब मुद्दों को ध्यान में रखकर ही वोटिंग होगी। ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8% పోలింగ్ రికార్డైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్లకు క్యూ కట్టారు ఓటర్లు. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 13,766 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. మొత్తం 1,56,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. హోమ్ ఓటింగ్ సౌకర్యంతో అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఢిల్లీలో గత 10 ఏళ్లుగా ప్రభుత్వ పాలన సీఎం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ గా సాగిందన్నారు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని, అప్పుడు పార్టీల మధ్య ఫైట్ ఉండేది కాదన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఆప్, బీజేపీలు అడ్డదారులు తొక్కుతున్నాయన్నారు. రెండు పార్టీలపై ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు అజయ్ మాకెన్. तो बड़ी ब्रिस्क पोलिंग यहाँ पे हो रही है और मुझे बड़ी खुशी है
कि लोग जो हैं सुबह सुबह सर्दी के अंदर भी, आज हालांकि उतनी सर्दी नहीं है, निकल कर के वोट डाल रहे हैं और ये बड़ी खुशी की बात है और काफ़ी अच्छी पोलिंग यहाँ पे हो रही है। और मैं सभी मतदाताओं से अनुरोध करूँगा कि बाहर निकलें और आकर के वोट दें। ये हमारे लोकतांत्रिक धर्म हमारा है और उस लोकतांत्रिक धर्म का पालन करें। देखिए, कांग्रेस का दिल्ली में बहुत तेज़ी से हम लोग बैक करे हैं और ये ट्रायंगुलर कंटेस्ट दिल्ली के अंदर है और लोग वापस अब 10 साल कांग्रेस को गए हुए और लोग वापस कांग्रेस के समय की विकास और डेवलपमेंट को याद कर रहे हैं। लोग आपस में एलजी और सीएम के तू-तू मैं से परेशान हैं। लोग चाहते हैं कि वापस सिर्फ और सिर्फ विकास की चर्चा